గుజరాత్లో శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి 4 గంటల్లో సుమారు 25% ఓటింగ్ నమోదైంది. గుజరాత్ పరివర్తన్ పార్టీ అధ్యక్షుడు కేశుభాయ్ పటేల్, పీసీసీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా, అహ్మద్ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. గుజరాత్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వయోజనులంతా ఓటు వేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఉదయం 8 గంటలకు మందకొడిగా మొదలైన పోలింగ్ 10 గంటలయ్యేసరికి ఊపందుకుంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్, పశ్చిమ అహ్మదాబాద్లోని 15 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల్లో 846 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 46 మంది మహిళలున్నారు. 1,81,77,953 మంది వయోజనులు తమ ఓటు హక్కు ద్వారా నాయకుల భవితను నిర్ణయించనున్నారు. ఇందులో 95,75,278 మంది పురుషులు కాగా 86,02,557 మంది మహిళలు. మిగతా 118 మంది తపాలా, ఈ సేవా సహా వివిధ మార్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి దశలో 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా ఓటింగ్కు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. గుజరాత్ పరివర్తన్ పార్టీ అధ్యక్షుడు కేశుభాయ్ పటేల్ రాజ్కోట్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అర్జున్ మొధ్వాడియా పోరుబందర్లో, సీనియర్ నేత అహ్మద్ పటేల్ భరూచ్లో, సీఆర్ పాటిల్ సూరత్లో ఓటు వేశారు. మరికొందరు నాయకులు, వీఐపీలు ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. ఎన్నికల్లో మోడీకి పరాజయం తప్పదని కేశుభాయ్ పటేల్ జోస్యం చెప్పారు. पूर्ण बहुमती नहीं जीत पाएंगे, हारेंगे। हमें क्या चिंता, हमें तो हमारी चिंता है, हम बहुमत लेंगे। 20న వెలువడే ఫలితాల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమని అహ్మద్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. चुनाव का सवाल है। गुजरात का न सिर्फ विश्वास है, न सिर्फ उम्मीद है, बल्कि पूरी श्रद्धा है कि 20 तारीख को जब नतीजे आएंगे तब गुजरात में कांग्रेस की सरकार होगी। అభివృద్ధి పరమావధిగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని భాజపా కార్యకర్తలు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. અને અમુક જવું છે એ નિષ્ફળ જાય છે તો મહેરબાની કરી કાઢીનું પાણી તાજકાલી શિયાવાડા ગામના પોકે એવી વ્યવસ્થા સરકાર કરે. નહીં આવે એટલે અમારા ગામની અંદરમાં ખાધા ચોખ્ખું અનાજ બી પાકવાનું નથી. એટલે ઉદ્યોગ આવતા એક બાજુ ફાયદો થયો છે, પણ એક બાજુ અમારે મુખ્ય આધાર અમારો કૃષિ એગ્રીકલ્ચર ઉપર છે, ખેતી ઉપર. એ ખેતી અમારી અત્યારે પાણી વગરની બિલકુલ સૂકી જાય છે. પાણી અમારે 20 દિવસની અંદર જરૂર છે. એવો કોઈ અગ્રગણી નેતા નથી તમને 20 દિવસમાં પાણી આપી શકે. बहुत जीपीपी के उम्मीदवार की डिपॉजिट भी नहीं बचेगी और सरकार तो मोदी जी की बनने वाली है, क्योंकि सुबह से जो भारी मतदान हुआ है वो बीजेपी के समर्थक और मोदी जी को सीएम बनाने के लिए जो चाहने वाले वर्ग वही निकले हुए हैं. तो सिटी में ये बड़ा अच्छा माहौल बीजेपी के लिए खड़ा हुआ है. పోలింగ్ జరుగుతున్న 87 స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 84 స్థానాల్లో కీలకంగా మారిన కేశుభాయ్ పటేల్ సారథ్యంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ 83 స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టాయి. మరో 26 రాజకీయ పార్టీలు సహా 383 మంది స్వతంత్ర అభ్యర్థులు ఇవాల్టి పోరులో ప్రత్యర్థుల్ని ఢీకొంటున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీ ఫాల్దు, స్పీకర్ గణపత్ వాసవా, కేశుభాయ్ పటేల్, పీసీసీ చీఫ్ అర్జున్ మొధ్వాడియా సహా పలువురు ప్రముఖులు తొలిదశ జాబితాలో ఉన్నారు. భాజపా నుంచి 40 మంది, కాంగ్రెస్ తరపున 16 మంది స్థానిక శాసనసభ్యులు ఆయా స్థానాల్లో మళ్లీ పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు ఎన్నికల సంఘం 21,261 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికల సరళిని మొత్తం చిత్రీకరిస్తున్నారు. రెండో విడత పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. యావత్ దేశం ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 20న జరుగుతుంది.